వాటిక 2 రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల జోరు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, అలాగే ఇండిగో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఇక కోల్ ఇండియా, సిప్లా, ఎటనాల్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $84.65 ఉంది. అటు బంగారం ధరలు కూడా కొద్ది రోజులుగా పడిపోతూ వస్తూ ఉన్నాయి. అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి $1,43,550గా ఉంది. ఇక కిలో వెండి ధర వచ్చేసి $2,40,000 కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? స్టాక్ సూచీల లాభాలకు ప్రధాన కారణాలేంటి? బంగారం ధరల తగ్గుదల శుభసూచకమైన స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది సరైన సమయమేనా అనే అంశాలకు సంబంధించి ఈరోజు మన మార్కెట్ పల్స్ కార్యక్రమంలో మనం మాట్లాడదాం. ముందుగా అందరికీ కూడా మార్కెట్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అసలు మార్కెట్ ఎలా ఉంది, మదుపరను ఆకట్టుకునే విధంగా ఉందా? సో పశ్చిమాసియా దేశాలు ఉన్నటువంటి ఒక అనిశ్చితి కారణంగా ఇటు మన భారతదేశానికి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ల పైన ఎంత ప్రభావం చూపుతుంది? బంగారం తగ్గినటువంటి టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? సో పెట్టుబడిదారులు బంగారం పైన పెట్టడానికి ఎంతవరకు ముందుకు వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మీకు సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్కి సంబంధించినటువంటి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ తదితర అంశాలు ఏదైనా కూడా మీరు మాట్లాడాలనుకుంటే కనుక పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఆ నంబర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు మీకు అందుబాటులో ఉంటారు. నమస్కారం శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సార్, మొత్తం మీద బంగారం అయితే తగ్గింది. సో మదుపర్లు కొంచెం ఉపశమనం పొందినట్టుగా ఉంది. అలాగే ఎవరైతే బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే బంగారం కొనాలన్న వరకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మీరేమంటారు? కరెక్టేనండి. యాక్చువల్గా ఇది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా $4,000 దగ్గరే మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ $4,000 దగ్గర ఉంది. అయితే ఇదేంటంటే బాగా ఇంకా తగ్గిపోతుంది అనుకుంటున్నారు, కానీ బాగా ఇక్కడ $4,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఇదే సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి తగ్గుతుందని నెక్స్ట్ కాన్సెప్ట్, కానీ ఇది కనుక సపోర్ట్ తగ్గితే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ సార్లు కనపడుతుంది మనకి. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,20,000 మళ్ళీ వచ్చింది. ఇది అంతకుముందు 2,40,000 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 2,20,000 ఇదే రేంజ్ లో ఉంది. 2,20,000 నుంచి 2,40,000. సో క్రూడ్ పెరగడం అనేది ఒక రకంగా నెగిటివ్ న్యూస్ స్టాక్ మార్కెట్ లో అందరికీ కూడా. ఇది ఇప్పుడు బ్రెంట్ వచ్చి ఇప్పుడు $85 దాకా వచ్చింది. అంతకుముందు 72 ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు 85 దాకా వచ్చింది. ఇదే కొంచెం తేడాగా ఉంది. దీనివల్ల స్టాక్ మార్కెట్స్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ అప్ ట్రెండ్ అయితే వెళ్లకుండా ఆగిపోయి అక్కడక్కడే రేంజ్ లోకి వస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా చూస్తే కోస్పి కానీ నిక్కీ కానీ ఇవన్నీ కూడా డౌన్ అయి ఉన్నాయి. సో ఇంకా మనది స్టెబిలిటీగానే ఉంది, కానీ ప్రెసెంట్ మార్కెట్ మీద స్టెబిలిటీగానే ఉంది, కానీ ఇంకా మార్కెట్స్ అయితే డౌన్ కనపడుతున్నాయి. సో మార్కెట్స్ అయితే మెయిన్ స్టాక్ ఓరియంటెడ్గా స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. సో రకరకాల ఈ క్రూడ్ రీజన్స్, అలాగే ఈ యొక్క ఇరాన్ యుఎస్ మళ్ళీ మేము చర్చల్లో లేము, అగ్రిమెంట్స్ ఏమీ లేవు అని చెప్పేసి మళ్ళీ ఆ అగ్రిమెంట్స్ పక్కన పారేసి మళ్ళీ వార్లోకి ఎంటర్ అవడం అనేది అదొక నెగిటివ్ న్యూస్ మనకి. సో ఇవన్నిటి మీద మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయండి. మొత్తం మీద ఇటు కొన్ని టెక్ కంపెనీస్ విషయంలోకి వస్తే కనుక కొంచెం అప్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి మీద పెట్టుబడిదారులు పెడుతున్నటువంటి మదుపర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఆ మార్కెట్ షేర్స్ని కూడా ఉంచాలంటారా, లేకపోతే దాన్ని సేల్ చేస్తే బాగుంటుంది అంటారా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. అవునండి. టెక్ కంపెనీస్ తీసుకుంటే ఇన్ఫోసిస్ కానీ, తర్వాత టీసీఎస్ కానీ, ఇవన్నీ టెక్ మహీంద్రా, హెచ్ఎల్ టెక్, నౌకరీ, ఎల్టీఎం, పర్సిస్టెన్స్ ఇవన్నీ కూడా కొంచెం రైజ్ అయ్యాయి. అయితే ఇంకా లేవు. లాస్ట్ మంత్ చూస్తే ఈ మంత్ కొంచెం పెరిగాయి. సో ఏంటంటే చార్ట్స్ అన్ని కూడా టెక్నికల్గా అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సెక్టర్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకి. కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసుకుంటే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా లీడింగ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ కాబట్టి ఐటీ సపోర్ట్ లేకుండా అసలు ఎకానమీ గ్రో లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిల్లో మళ్ళీ రివైవల్ అయ్యి అవి మళ్ళీ రివైవల్ అయిపోయి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇటు మరి దీనికి సంబంధించి బజాజ్ మోటో కానివ్వండి, బజాజ్ ఆటో ఫైనాన్స్ సంబంధించినటువంటి షేర్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం హెచ్చుతగ్గులు జరుగుతూ ఉన్నాయి. సో వాటి మీద పెట్టుబడి అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇది
లాభాల పట్టించే అవకాశం ఉందా, లేకుంటే తీర నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో పానిక్ అవుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఆటోమొబైల్ రంగానికి సెక్టర్, సంబంధించినటువంటి వాళ్ళకి? అవునండి. ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ తీసుకుంటే ప్రెజెంట్ ఆటోమొబైల్ ఐషర్ మోటార్ కానీ, తర్వాత మారుతి, M&M, బజాజ్ ఆటో, హుండై, టీఎంపీవీ, హీరో మోటార్, టీవీఎస్ మోటార్, ఎస్కార్ట్స్ ఇవన్నీ మెయిన్ ఆటోలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆటో సెక్టర్ మొత్తం చూసుకుంటే ఇది లాస్ట్ మంత్ బాగా ర్యాలీ వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటో సెక్టర్లో మ్యాక్సిమం పెరిగింది కాబట్టి కొన్ని పుల్ బ్యాక్ అవుతున్నాయి. సో బోష్ ఉంది, అలాగే యూనో యూనో ఇండియా ఉంది, సోనా క్యాంప్స్, ఇవన్నీ కానీ మదర్సన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే కొంత హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ అయ్యి మళ్ళీ కింద లెవెల్లో రేంజ్లో ఉంటున్నాయి. సో రేంజ్ మార్కెట్లో ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్గా చేయొచ్చు. ముఖ్యంగా M&M అయితే లాస్ట్ 2 months నుంచి 3200 దాటట్లేదు. అలా అలాంటి కొన్ని ఇది అవుతున్నాయి. సో హీరో మోటార్ అయితే 5000 దాటట్లేదు, ఎప్పుడు 5000 బిలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే ట్రెండ్ అంతా కూడా ఇక్కడ కింద సస్టైన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ క్రూడ్ పెరగటం వల్ల కొంత నెగిటివిటీ ఉంది వీటికి. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో మళ్ళీ ఇవన్నీ కూడా సేల్స్ బాగానే వచ్చేస్తాయండి, ఇబ్బంది లేదు. రైట్. ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల కూడా చమురు సంస్థలపైన చమురు ఉత్పత్తి పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో ప్రపంచ ఆర్థిక విషయాలు అంతా కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే కనుక భారతదేశంలో ఈ యొక్క చమురుకు సంబంధించినటువంటి అంశంలో భాగం కొంచెం అనిశ్చనత అనేది కొంచెం కనబడుతోంది. దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? చమురు ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది ఈ మిడిల్ ఈస్ట్‌లో ప్రాబ్లమ్ అంతా కూడా ఈ క్రూడ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో క్రూడ్ ఇదవుతుంటే మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో హ్మ్. క్రూడ్ పెరుగుతుంది. అక్కడ మళ్ళీ హార్మజ్ జల్సంది మూసేయలేదు గానీ పడవలన్నీ కూడా స్లోగా ఎళ్తున్నాయి. మళ్ళీ ఒక యుద్ధం మీద ఒక పానిక్ అనేది అయింది. సో మళ్ళీ అమెరికా వాళ్ళు ఈ నౌకలన్నీ బ్లాకేట్ చేశారు. ఇరాన్ నౌకలన్నీ. సో అదంతా కూడా ఒక డిస్టర్బ్డ్ ఏరియా అయిపోవటం వల్ల అది ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్ మీద. దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ కూడా ఇంతకుముందు 2 వీక్స్ బ్యాక్ అంతా బయింగ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ ఎందుకు ఎమర్జింగ్ మార్కెట్స్‌లో తలకాయనొప్పి అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ తీసుకుంటున్నారు అమౌంట్ అంతా. సో ఇది ఒక లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది ఈ చమురు వల్ల. కాబట్టి మనకి ఆహ్, దీనివల్ల మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఈ క్రూడ్ స్టెబిలిటీ లేకపోతే ఈ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయిపోతాయి. సో క్రూడ్ అనేది అర్జెంట్‌గా స్టేబుల్ అవ్వాలనేది మెయిన్ పాయింట్. సో బట్ అదైతే గాని ఇవాళ స్టాక్ మార్కెట్ నిజంగా చెప్పాలంటే కొంచెం లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇటు మన బ్రోకరేజీ కంపెనీలకైతే కాసుల వర్షం కురిసిందనుకోవచ్చు. సో అది ఎలా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మార్కెట్స్‌కిను బ్రోకింగ్ కంపెనీస్‌కి చూసుకుంటే మనకేంటంటే ఇక్కడ ఇవి ఈ టైంలో కొన్ని కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయండి. హ్మ్. సో, ఆ స్టాక్స్ వల్ల మనకి ఇవాళవుతుంది. ఇవాళ డిక్సాన్ ఒకటి బాగా పెరిగింది. ఏబీబీ 6% పెరిగింది. 400 పాయింట్స్. డిక్సాన్ ఒక 400, 500 పాయింట్స్ పెరిగింది. ఇలా కొన్ని కంపెనీలు బాగా పెరగడం వల్ల మార్కెట్‌కి మంచి సపోర్ట్ వస్తుంది. ఇండిగో 2% పెరిగింది ఇండిగో. సో, ఈ కంపెనీస్ వల్ల ఏంటంటే బాగా బెల్లులు బయింగ్ జరుగుతుంది. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా ముందుకెళ్తున్నాయి. బాగా పైకెళ్తున్నాయి. సో, ఈ మంచి ర్యాలీ అయితే మంచి బయింగే జరుగుతుంది. అయితే ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్ అవ్వట్ల. దానివల్ల ర్యాలీ రావట్లేదు. ఓన్లీ సస్టైన్ అవుతుంది మార్కెట్స్. డౌన్ అవ్వకుండా సస్టైన్ అవుతున్నాయి. బట్ ఎఫ్ఐఎస్ కూడా యాడ్ అయితేనే ఫియర్‌లు ట్రిగ్గర్ అవుతుంది. సో, బాగా నెక్స్ట్ గ్రావిటీ లెవెల్ పెరుగుతదనమాట. సో, ఎఫ్ఐఎస్ అనేది ఎప్పుడొస్తదనేది చూడాలి. ఈ మంత్ కొంతొచ్చారు. బట్ వాళ్ళ ఎఫెక్ట్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అయితే ఇంకా మార్కెట్ మీద పడలేదు. సో, అది గనక అయిందంటే మార్కెట్స్ వన్ సైడ్ అయిపోతాయి. సో, వెయిట్ అండ్ వాచ్‌గా ఉండాలి. రైట్. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇదంతా పక్కన పెడితే కనుక మదుపరులు ఇన్వెస్ట్ చేయాలంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏంటి, లేకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్‌కి ఇచ్చే సలహా ఏంటంటే, వీళ్ళు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. హ్మ్. ఎప్పుడు కూడా ఇవాళ కొనేసేసి రేపు అమ్మేద్దామా అనే యాటిట్యూడ్ నుంచి బయటకొచ్చేసి, అసలు ఏం జరుగుతుంది మార్కెట్‌ని, ఫండమెంటల్‌గా ఏం జరుగుతుంది, టెక్నికల్‌గా ఏం జరుగుతుంది, ఈ న్యూస్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది,
ఫండమెంటల్ న్యూస్ ఎలాగా ఇంపాక్ట్ చేస్తుంది ఇవి తెలుసుకొని వాటి తగ్గట్టుగా మనం తయారవ్వాలి. అప్పుడే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ప్రాఫిటబుల్ కంపెనీస్‌ని హోల్డ్ చేయాలి లాంగ్ టర్మ్‌లో. నెగెటివ్‌లో ఉన్న కంపెనీలు ఎగ్జిట్ అవ్వాలి. ఈ 2 కూడా మన పర్ఫెక్ట్‌గా చేయడానికి స్టాప్ లాస్ మెకానిజం అనేది వాడతాం. సో, స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం రావాలి. టెక్నికల్‌గా కొంత నాలెడ్జ్, ఫండమెంటల్‌గా కొంత నాలెడ్జ్ నేర్చుకోవటం వల్ల మీరు సక్సెస్ అవుతారు బాగా. సో, అలాగే కమోడిటీ మార్కెట్స్ కూడా ఇవాళ అబ్జర్వ్ చేయాలి. ఏ మార్కెట్ ఎలా ఉంది? క్రూడ్ పెరగడం వల్ల మిగతా కంట్రీస్ అన్నిటికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటే పోవటం. రైట్. డీజిల్ ఎగుమతి దానిపైన కూడా చూసుకున్నట్టయితే పెట్రోల్, డీజిల్ విషయంలోకి వస్తే కనుక అది. యాహ్! ఎగుమతులకు సంబంధించి కూడా విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు అని చెప్పేసి ఒకటి వార్త సర్క్యులేట్ అవుతుంది. దాని మీద మీరేమంటారు? అంటే ఎగురుతుంది. మనకి ఏమవుతుందంటే మన రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కొని వాటిని ప్యూరిఫై చేసి ఇప్పుడు ఎగుమతి చేస్తున్నారు. ఓకే. రిలయన్స్ కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు వీటి మీద టారిఫ్ ఎయకపోతే ఇండియాలో కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. మార్కెట్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఇండియాలో సేల్ చేస్తేనే మనకు బెనిఫిట్ అవుతుంది. వీళ్ళు ఇంకో రూట్‌లో ఎగుమతులు చేయడం అనేది పెద్ద క్రైమ్ లాగా చూస్తాం కాబట్టి మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ వర్కౌట్ అవ్వాలంటే మన క్రూడ్ అండ్ గోల్డ్ తక్కువ రేట్లో ఉండాలి. సో, గోల్డ్ ఎటు మన చేతిలో ఉన్నది కాబట్టి క్రూడ్ కొంచెం తక్కువ ఉండాలి. సో, క్రూడ్ గనక మనకి తగ్గించగలగాలంటే ఇలాంటివి ఏవో ఒకటి పాలసీలు తీసుకురావడం వల్ల క్రూడ్ అనేది తగ్గుతుంది. రైట్. డిమాండ్ తగ్గడం గానీ లేదా రేట్ తగ్గడం గానీ జరుగుతుంది. ఓకే. ఇటు ఆటోమొబైల్ రంగం గానివ్వండి, టెక్ సంబంధించినటువంటి సంస్థలు గానివ్వండి, అంత వగైరా వగైరా సంబంధించినటువంటి షేర్స్ అన్నీ కూడా లాభపడినప్పటికీ కూడా, ఇటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి షేర్స్ కూడా ఇవాళ, నిన్న కూడా చాలా ఒక మెట్టు, 2 మెట్లు పైకే ఎక్కినట్టుగా అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? బ్యాంకింగ్‌లో చూసుకుంటే సార్ ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే 840 నుంచి 820 మధ్యలోనే ఉంది. ఓకే. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1420 అక్కడే రేంజ్‌లోనే ఉంది. అది అంతకుముందు 1370 నుంచి 1420కి వెళ్ళింది. హ్మ్. ఆ తర్వాత తీసుకుంటే యాక్సిస్ బ్యాంకే డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ అయితే కొంచెం పాజిటివ్‌గా కనపడుతుంది. అంటే ఇవాళ నెగెటివ్ గాని ఓవరాల్‌గా చూసుకుంటే ఇది 1400 దాకా వెళ్ళి అక్కడి నుంచి 1300 దగ్గర లో దగ్గరకి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఇది ఎస్‌బీఐ మెయిన్ ఇది అంతకుముందు 1100 దాకా వెళ్ళి ఇప్పుడు 1030 దగ్గర లో లెవెల్‌లో ఉంది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి నాన్ స్టాప్‌గా పెరుగుతుంది. 700 నుంచి 1000 దాకా వెళ్ళింది. ఇండియన్ బ్యాంక్ కూడా ఇది 800, 870 మధ్యలో మూవ్ అవుతుంది. సో, ఏయూ బ్యాంక్ కూడా ఇది కూడా అంతే 1070 దాకా వెళ్ళి ఇప్పుడు 1035 వచ్చింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఇప్పుడు 1040 నుంచి ఆ రేంజ్‌లో ఉంది. సో, ఇవన్నీ ఏంటంటే ఒక రేంజ్‌లోనే మూవ్ అవుతున్నాయి. విపరీతంగా డౌన్ అవ్వట్లేదు. అలాంటి పని అంటే పీక్స్‌కెళ్ళాయి బాగా. ఇప్పుడు మీరన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు 1400 జస్ట్ 1 మంత్ బ్యాక్ 1220 200 పాయింట్స్ పెరిగినాయి యాక్చువల్‌గా బాగానే పెరిగాయి మార్కెట్స్ అన్నీ. హ్మ్. ఓన్లీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే మూవ్‌మెంటం రావాలి. ఇంకా రావాలి వెయిటింగ్ అన్నమాట. అది కూడా వస్తే కొంచెం 870, 900 దాకా వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అక్కడికెళ్ళాక ఎగ్జిట్ అవ్వచ్చు అన్నమాట. చూసుకోవాలి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ పుట్టుకొస్తున్నారు. బిజినెస్‌కి సంబంధించినటువంటి వాళ్ళు. సో, ఆన్‌లైన్‌లో గానీ, సోషల్ మీడియాలో కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సో, డబ్బు ఎక్కడ దాచాలనుకుంటున్నారా? భయపడుతున్నారా? సో, ఈ డబ్బుకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళ మాటలు కూడా చాలామంది నమ్ముతూ మోసపోతున్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? అంటే ఇలాంటి ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్‌కి సంబంధించినటువంటి వాళ్ళ మీద మీరేమంటారు? ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సరే కాకుండా ఇప్పుడు చాలా జనరల్‌గా ఏమో జరుగుతుందంటే, ఫోను చేసి మనకి మేము ట్రేడ్ చేస్తాము. హ్మ్. మీరు ఆప్షన్స్ కానీ మీరు అమౌంట్ డబ్బులు పెట్టండి. జస్ట్ ఒక 20,000 పెట్టండి, 50,000 పెట్టండి. మీకు సాయంత్రం కల్లా 20,000 ప్రాఫిట్ ఇస్తాం అని ఆశ చూపిస్తుంటారు. కేవలం మన తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఇలా ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు, అహ్మదాబాద్, ఆ తర్వాత ఈ కాశీ, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇక్కడి నుంచి బెంగుళూరు నుంచి బాగా వస్తున్నాయి. వాళ్ళు టార్గెట్ చేసేది ఆంధ్ర వాళ్ళనే. ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళు కొంచెం వీక్‌గా ఉంటారు. అర్జెంట్‌గా మనీ కావాలి అనుకున్నట్టుంటారు. కాబట్టి వాళ్ళకి ఎటు మనీ ఇచ్చేద్దాం మనం ఈ ఆప్షన్స్ చేద్దాం అనుకున్నట్టుంటారు. కానీ ఓవరాల్‌గా ఏమవుద్దండి ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ కూడా దీనిలో కూడా చాలా నష్టపోతుంటారు. చాలామంది వాళ్ళకి అకౌంట్స్ హ్యాండిల్ ఇస్తున్నారు. తెలియకుండానే ట్రాప్‌లోకి ఇదవుతున్నారు. ఒక రకంగా డిజిటల్ అరెస్ట్ లాగానే ఇది కూడా
ఏమైందంటే మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయటం. సో, అవన్నీ జరుగుతుంది. సో, దీన్ని లాంగ్ టర్మ్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టపోతున్నారు. వీళ్ళకి ఏంటంటే మనం ఆలోచించాల్సింది మనము మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా బయట ఒక రూ. 1000 ఇమ్మంటే ఇవ్వలేం గానీ, వీళ్ళకి ఊరికే అలా ఇచ్చేస్తాం. ఎస్ సో, సార్. ఎంత వల్నరబుల్ అయిపోతున్నాం అంటే ఊరికే మన డబ్బులు పెట్టంగానే వచ్చేస్తాయని ఒక ఆశ వాళ్ళు మనకి క్రియేట్ చేస్తున్నారు, కల్పిస్తున్నారు. భ్రమలు కల్పిస్తున్నారు. అయితే వాళ్ళది ఎంత తప్పుందో మనది కూడా ఉంది. వాళ్ళు మనం మెంటల్‌గా కరెక్ట్‌గా లేకపోతే మననెందుకంటారు? కాబట్టి మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అంత ఈజీ పని కాదు. అంత ఈజీ అయితే అందరం ఇక్కడే ఉంటాం కదా! సో, కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది అంత ఈజీ పని కాదు. మీరు కూడా 1, 2 సార్లు చూసుకోవాలి. సో, ఇది వాళ్ళందరికి ఇచ్చేటప్పుడు అలాంటిది ఎంకరేజ్ చేయొద్దనే చెప్తున్నాను నేను. రైట్. సో ముఖ్యంగా మూర్తి గారు, ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఇండిగో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ ఈ షేర్లన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. సో మదుపర్లు ఈ షేర్స్ని ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందంటారా, లేకుంటే దాన్ని సేల్ చేసే ప్రకారంగా ఏమన్నా డిసైడ్ చేస్తే ఏమైనా బాగుందంటారా ఆల్టర్‌నేట్స్ ఏమన్నా అంటే ఆల్టర్నేట్గా? యాక్చువల్‌గా అవునండి. ఇప్పుడు మా ఇండిగో అయితే తగ్గింది. దాదాపు 5,700, 500 నుంచి ఇప్పుడు 5,000కి వచ్చింది. ఇలా కొన్ని మొన్న ఏవియేషన్ వల్ల ప్రాబ్లమ్ వల్ల వచ్చాయి. సో, ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. ఇప్పుడు వోల్టాస్ కానీ, హావెల్స్ కానీ, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్ అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా మూవ్‌మెంట్ ఉన్నాయి. కొచ్చిన్ షిప్, మెస్గాన్ డాక్, ఆ తర్వాత జిఆర్ఎస్‌సి, బిఎంఎల్, బిఈఎల్, విఎల్ రిజల్ట్స్ ఉంది రేపు. సో, బీడీఎల్, హాల్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. సో, మంచి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఈ సెక్టర్ మొత్తం మీద కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ బాగా పెరుగుతుంది. తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. చూసి దానిలో డిసైడ్ చేసుకొని మంచి లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అవుతారు అనిపిస్తుంది. రైట్. మార్కెట్ తగ్గినా కూడా పెట్టుబడి అవపడ్దు అని చెప్పేసి ఈ మధ్య స్లోగన్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల కూడా స్టాక్ మార్కెట్ల పైన ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? సో కంపెనీస్ చాలా ఇక్కడేంటంటే మటుకు కూడా లే ఆఫ్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో కంపెనీస్ ఏఐ రంగం వచ్చినప్పటి నుండి కొంచెం కంపెనీస్కి కూడా ఇటు టెక్ రంగానికి చూసుకుంటే కనుక కొంచెం వాళ్ళు కూడా డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో మదుపర్లు ఎవరైతే ఉన్నారో టెక్ కంపెనీస్ కంటే ఆటోమొబైల్స్ కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, తదితర రంగాలపైన పెట్టుబడి పెడితే బాగుంటుందని అనుకోవచ్చా? ఆర్ ఎల్స్ గో విత్ దట్ టెక్ కంపెనీస్ ఓన్లీ? అంటే ఇక్కడ ఒకటే సార్ ఏ ఫీల్డ్ ఏ సెక్టర్ అయినా మోర్ దాన్ 20% కన్నా పెట్టకూడదనమాట. ఓకే. ఇప్పుడు నా దగ్గర 10 లాక్స్ ఉంటే మాక్సిమం ఏ సెక్టర్ అయినా కానీ మాక్సిమం 2 లాక్స్ అంటే 20% మన అమౌంట్‌లో. అంతకు మించి ఎక్కువ పెట్టామంటే మనం ఏంటంటే ఓవర్ ఎక్స్‌పోజర్ ఎక్కువ అవుతున్నామని. అది ప్రైస్ రివర్స్ అయిందంటే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఒక 20% పెట్టుకోవాలి. ఏ సెక్టర్ అయినా బ్యాంకింగ్ కావచ్చు, ఆటోమొబైల్, ఫైనాన్స్ అలాగే రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా అంతే. తర్వాత ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం 20% పెట్టుకోవాలి. అంతకుమించి ఎక్కువ పెట్టుకోకూడదు ఒక సెక్టార్‌లో. అలాగే ఒక కంపెనీ కాకుండా 2 కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఇంకొక అడ్వైస్. సో, ఈ 2 ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి. సో సో, అంతేగాని ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో రేపు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? రేట్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటది సార్ ఇది. మార్కెట్ ఎప్పుడైనా ఒక 100 పాయింట్స్, 150 పాయింట్స్ డౌన్ అయినప్పుడు బై చేసుకోవచ్చు. ఓకే. బై అండ్ డిప్ అలాగే 23,700 మేజర్ సపోర్ట్ ఉంది. 23,700 దగ్గర మేజర్‌గా సపోర్ట్ చూసుకోవచ్చు. సో, ఓకే. ఇంకా 200, 300 పాయింట్స్ డౌన్ కనపడుతుంది. సో, ఓకే. చార్ట్స్ కూడా కొంచెం వీక్ ఉన్నాయి. సో, అది చూసుకోవాలి. ఓవరాల్‌గా మన ఇష్టం కాదు కదా! మార్కెట్ మూవ్‌మెంట్ అనేది అది ఎటు సో మార్కెట్ మూవ్మెంట్ బట్టి కూడా మనం చూసుకోవచ్చు. సో కోల్ ఇండియా, సిప్లా, ఎటనాల్, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు కూడా కొంచెం నష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన పెట్టుబడి అవునండి. యా ఆ! ఇవేంటంటే ఇవి ఎవర్ గ్రీన్ స్టాక్స్ అండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు. ఇవాళ ఎటర్నల్ 3% పెరిగింది. 3 డేస్ బ్యాక్ 6% పెరిగింది. కాబట్టి అది తగ్గింది. సో, బీఈఎల్ గాని, బీడీఎల్ గాని, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చక్కగా చేసుకోవచ్చు. మంచి రేట్‌లో ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎట్ లాస్ట్ బంగారం రేట్లు మరి రేపటి నుండి తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు, ఇంకా అంటే ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు, లేకుంటే జస్ట్ ఇదొక మామూలుగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే తగ్గింది అనుకోవచ్చా? ఇదొక ఫ్లాష్ లాగా తగ్గింది సార్ ఇది. మళ్ళీ రైజింగ్ అవుతుంటే. ఎందుకంటే అక్కడ కాపర్ బాగా పెరుగుతుంది.
సో ఇట్ షోస్ ప్రెషియస్ మెటల్స్ కూడా ర్యాలీ అనేది కనపడుతుంది చెప్తుంది టెక్నికల్గా. ఎందుకంటే గోల్డ్, సిల్వర్, కరెన్సీ, ఇంటర్నేషనల్గా డాలర్, ఇవి నాలుగు కూడా ఒకటే పారామీటర్లు ఉంటాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరిగితే డాలర్ వాల్యూ తగ్గుతుంది, డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది. డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి గోల్డ్ సిల్వర్ కంపల్సరీగా కొంచెం రేంజ్లో కానీ తగ్గడం కానీ జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ వచ్చేస్తాయి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అవర్ మార్కెట్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే విధంగా కూడా పశ్చిమాసియా దేశాలు ఉన్నటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కూడా కొంచెం మన స్టాక్ మార్కెట్ పైన కూడా దెబ్బతినే ప్రభావం ఉంది. సో ప్రజెంట్ అయితే టెక్ రంగానికి సంబంధించి కానీ అనివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చూసుకున్నట్టయితే మదుపర్లు కొంచెం ఆశలు పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా రేపటి విధానం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ బ్యాంకింగ్ రంగం పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వారైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మార్కెట్ అనలిస్ట్ చెప్తున్నటువంటి మాట. ఇది వాటి మార్కెట్ ప్లేస్. మరో అంశం